వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఈ సెషన్ నుండి మనం యూనిట్ 2 నేర్చుకుంటాం. యూనిట్ 2లో ఏముంటాయి? క్యాలే-హ్యామిల్టన్ థీరం అండ్ క్వాడ్రాటిక్ ఫార్మ్స్. మనం యూనిట్ 2లోని క్యాలే-హ్యామిల్టన్ థీరం అంటే ఏమిటి, దాని అప్లికేషన్స్ ఏంటి, ఆ థీరం నుంచి మనం ఏం నేర్చుకుంటాము, ఇంక ఏమి క్యాలిక్యులేట్ చేస్తాము అన్నది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఫార్మ్ అంటే ఏమిటి, వాటి నేచర్ ఎలా ఉంటుంది, ఈ కాన్సెప్ట్ యూస్ చేసి మనం మ్యాట్రిసెస్ని ఎలా ప్రిడిక్ట్ చేస్తుంటాము, ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేస్తాము, ఇలాంటి ప్రాసెసెస్ నేర్చుకుంటాము. ఓకే, సరే. అసలు యూనిట్ మొదలుపెట్టే ముందు అందులో టాపిక్స్ ఏంటో మన సిలబస్లో ఏమున్నాయో ఒక క్లియర్ ఐడియా కావాలి కదా. సో ఫస్ట్ నేను టాపిక్స్ ఏమున్నాయి అన్నది యూనిట్ 2లో ఉన్న టాపిక్స్ని వరుసగా రాస్తాను. మొదట నోట్ చేసుకోండి, తర్వాత ఒక్కొక్క టాపిక్ కవర్ చేద్దాం. ఓకే, మన ప్రిపరేషన్ కూడా టాపిక్స్ వైజ్ ప్రిపేర్ చేసుకుంటూ, అంటే చదువుకుంటూ టిక్ పెట్టుకుంటూ ఉన్నాం అనుకో, ఒక క్లారిటీ ఉంటుంది. దానికోసమనే మనం ప్రిపరేషన్ కూడా వేస్తున్నాం. ఫస్ట్ నోట్ డౌన్ ద టాపిక్స్ ఇన్ యూనిట్ 2. ఫస్ట్ టాపిక్ క్యాలే-హ్యామిల్టన్ థీరం. రాస్తున్నారా? క్యాలే-హ్యామిల్టన్ థీరం మనకి సిలబస్ లో ప్రూఫ్ లేదు, డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్ నుంచి అప్లికేషన్ ఉంది. సో నోట్ డౌన్ వితౌట్ ప్రూఫ్. ఇట్స్ అప్లికేషన్స్. థర్డ్ కాన్సెప్ట్ వచ్చి క్యాలే-హ్యామిల్టన్ థియరం యూస్ చేసి ఇన్వర్సెస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఎలా కట్టడం, పవర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఎలా కట్టడం అన్నది నేర్చుకుంటాం. ఫైండింగ్ ఇన్వర్స్ అండ్ పవర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ using Cayley-Hamilton theorem. నెక్స్ట్ రిడక్షన్ టు డయాగోనల్ ఫామ్. ఒక మ్యాట్రిక్స్ ని డయాగోనల్ ఫామ్ లో ఎలా రిడక్ట్ చేస్తాము, ఎలా డయాగోనలైజ్ చేస్తాము, ఒక మ్యాట్రిక్స్ ని ఎలా డయాగోనలైజ్ చేస్తాము అన్నది ఇందులో నేర్చుకుంటాం. నౌ క్వాడ్రాటిక్ ఫార్మ్స్. అండ్ nature of quadratic forms. Reduction of quadratic form into canonical form. Quadratic form into canonical form by orthogonal transformation. By orthogonal transformation. And last one is newly added one, singular values of matrix. Singular values of a matrix and singular value decomposition. ఈ కాన్సెప్ట్స్ ని మనం యూనిట్ 2లో నేర్చుకుంటాం. ఓకే, సో ఇన్ టుడేస్ క్లాస్ విల్ స్టార్ట్ విత్ క్యాలే-హ్యామిల్టన్ థీరం and its applications. If time permits, inverse and power of a matrix కూడా ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకే, ఫస్ట్ నోట్ చేసుకున్నారు కదా. ఓకే, నేను వీటిని క్లియర్ చేస్తాను. నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్
problems and the statement of Cayley-Hamilton theorem. Write down the statement of Cayley-Hamilton theorem first. Every square matrix has its own characteristic equation. Every square matrix has its own characteristic equation. This is the statement of Cayley-Hamilton theorem. అంటే ఏంటండి ఫస్ట్ వాట్ ఈస్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్, వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్? హ్యాస్ ఇట్స్ ఓన్ అంటున్నారు ఏమిటి అంటే నథింగ్. మ్యాట్రిక్స్ ఏ విచ్ ఎన్హిలేట్స్ ఇట్స్ అంటే ఎన్హిలేట్స్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, ఎన్హిలేట్స్ ఇంటి. ఫర్ ఎగ్జాంపుల్, this is your function f of lambda equal to lambda minus 2 whole square. ఈ f of lambdaకి ఏ వాల్యూ ఇస్తే నీకు ఫంక్షన్ 0 అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను lambda equal to 2 అన్నాను అనుకోండి. వాట్ అబౌట్ యువర్ f of lambda? 0. దట్ మీన్స్ దిస్ lambda equal to 2 satisfies the given function f of lambda. అవునా? మీరు లాంబ్డా అనొచ్చు లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు. ఒక ఎక్స్ని తీసుకోండి, ఎక్స్కి అండ్ వన్ మోర్, ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ 0. దట్ మీన్స్ హియర్ ఎక్స్ ఈక్వల్ టు 3 సాటిస్ఫైస్ యువర్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ఎక్స్ బదులు మ్యాట్రిక్స్ పెట్టాననుకో, ఎలా వస్తుంది? టూ -1 1 ఏ అన్న మ్యాట్రిక్స్ తీసుకున్నాను. -1 2 -1 1 -1 2. Suppose this is your matrix. Write down the characteristic equation of this one. మీకు ఆల్రెడీ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చేయడం ఎలాగో చెప్పాను. ఒక ఫార్మ్ ఫస్ట్ యూనిట్ అంతట్లో చేసాం. లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా స్క్వేర్ ప్లస్ ట్రేస్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఇంటూ లాంబ్డా మైనస్ దట్ ఏ ఈక్వల్ టు 0. ఈ ఫార్మ్ ప్రకారం మీరు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేశారు. అఫ్ కోర్స్ డెట్ యూస్ చేసి చేయొచ్చు, మనం ఫాలో అవుతుంది. అవునా? దీని ప్రకారం నువ్వు క్యాలిక్యులేషన్ చేసావనుకో, యూ విల్ గాట్ ద ఈక్వేషన్ లాంబ్డా క్యూబ్ మైనస్ 6 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 9 లాంబ్డా మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉంటే టైం అయిపోతుందని ఆల్రెడీ చేసి పెట్టా. సో ఇది మీ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, Cayley-Hamilton ఏం చెప్తుందంటే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అంటే ఇప్పుడు ఈ లాంబ్డా ప్లేస్లో ఏ పెట్టామనుకో, లాంబ్డా ప్లేస్లో ఏ పెట్టామనుకో ఏమొస్తుంది? ఏ క్యూబ్ మైనస్ 6a స్క్వేర్ ప్లస్ 9a మైనస్ 4 into 1 అని చెప్పకూడదు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 4i క్యాలిక్యులేట్ చేస్తే యు మస్ట్ గాట్ ఎ నల్ మ్యాట్రిక్స్. If you got a null matrix, then we said that the given square matrix satisfies its characteristic equation. Cayley-Hamilton theorem satisfy అవుతుంది ఆ మ్యాట్రిక్స్ అని చెప్తాం. ఒకవేళ ఫెయిల్ అయిందనుకోండి, గివెన్ మ్యాట్రిక్స్ డజంట్ సాటిస్ఫైస్ ద Cayley-Hamilton theorem అని మాట్లాడతాం. ఓకే, ఫర్ దట్ వీ నీడ్ టు చెక్ దిస్ వన్. ఇస్ ఇట్ క్లియర్? నౌ నోట్ డౌన్. కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఎఫ్ ఆఫ్ లాంబ్డా మీన్ ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుంటాం, దాని ప్లేస్లో నీ ఇచ్చిన స్క్వేర్ మ్యాట్రిక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే
నీకు అది సాటిస్ఫై అవ్వాలంటే 0 అండ్ దట్ మీన్స్ నల్ మ్యాట్రిక్స్ రావాలి. ఓకే, ఇప్పుడు మనం క్యాలే హ్యామిల్టన్ థియరం అప్లికేషన్స్ అంటే ఇన్వర్సెస్ కట్టడం, పవర్స్ కట్టడం ఒక ప్రాబ్లం బేస్ చేసుకుని చెప్తాను. ఓకే, ఆఫ్టర్ దట్ విల్ మూవ్ టు ద అప్లికేషన్స్. నోట్ డౌన్ ద ప్రాబ్లం. Find the characteristic equation. Find the characteristic equation of a matrix. And find the characteristic equation of the matrix A equal to వేరే మ్యాట్రిక్స్ ఏదో ఎందుకు, జస్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఆ ఎగ్జాంపుల్కి చూపిస్తా. ఓకే, A equal to 2 minus 1 1 minus 1 2 minus 1 1 minus 1 2 and verify it satisfies and verify that it is satisfied by Cayley-Hamilton theorem and find its inverse and obtain inverse ante inverse of a matrix, inverse A inverse, and obtain A power 4. So first మనం ఏం చేయాలి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ Cayley-Hamilton థియరం స్టేట్మెంట్ ఏంటో రాసుకుని దాని నుంచి ఇచ్చిన మ్యాట్రిక్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కట్టి దాంట్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. చూడండి, ఫస్ట్ స్టెప్, రైట్ డౌన్ ది గివెన్ మ్యాట్రిక్స్. ఓకే, టేక్ డౌన్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లాంబ్డాస్లో ఏదో వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో పుట్ లాంబ్డా ఈక్వల్ టు ఏ to verify the Cayley-Hamilton theorem, whether equal to null matrix or not. Substitute in the given characteristic equation. If you got it, this equals to null matrix, given characteristic equation expression equals to null matrix, Cayley-Hamilton theorem is verified. We have to write verified. Then we'll move to the find out A inverse. Adi problem betti cheptanu. So first meer em rayali, solution, given matrix, write down the matrix, given matrix, verify whether the given matrix is square one or not. This theorem holds for square matrix. Clear ga వాళ్ళు మెన్షన్ చేశారు, every square matrix. Okay, so write down, check the given matrix is square or not. Given matrix is 2 minus 1 1 minus 1 2 minus 1 1 minus 1 2, a 3 by 3 matrix. Given matrix A, which is a square matrix. So verified. Next, the characteristic equation is depth of A minus lambda equal to 0. This implies 2 minus lambda minus 1 1 minus 1 2 minus lambda minus 1 1 minus 1 2 minus lambda. ఇదేదో కొంచెం ఇప్పుడు బాగా కనిపిస్తుంది. This equals to 0. దీని నుంచి సింప్లిఫై చేసి మీ ఈక్వేషన్ రాయాలి. అవునా, ఫార్మాట్ ఏమిటి, లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా స్క్వేర్
plus trace of adjoint A into lambda minus that A equal to 0. Minus that A equal to 0. Now write down the trace. నేను ఇది చేసే లోపల మీరు దీని వాల్యూ ఎంత అన్నది నాకు ఇవ్వాలి. ఓకే, ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ట్రేస్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రేస్ ఆఫ్ ఏ 2 + 2 + 2 6. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ adjoint A. adjoint A అన్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది this element and this element. అవునా? ఫస్ట్ ఎలిమెంట్ మైనర్ క్యాల్కులేట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ మైనర్, థర్డ్ ఎలిమెంట్ మైనర్ క్యాల్కులేట్ చేసి వేయండి. క్యాలిక్యులేషన్ పార్ట్ సెపరేట్ చేస్తున్నాం. నౌ ఫస్ట్ ట్రేస్ 2 - 1 - 1 2 2 1 1 2 రెండో దాన్ని సెపరేట్ చేస్తే నెక్స్ట్ మూడవది 2 - 1 - 1 2 థర్డ్ ఎలిమెంట్ని తీస్తే 2 - 1 - 1 2. Is it clear to all? This equals to, simplify this one. Tell me the answer. వచ్చిందా 9? సింప్లిఫై చేస్తే నౌ చూడండి 4 + 1 4 minus of +1 plus 4 - 1 plus 4 - 1. సింప్లిఫై చేస్తే you got 9. Next det A 2 into minor of this one 4 - 1 minus or 1 into -2 plus 1 plus 1 into 1 - 2. సో నువ్వు సింప్లిఫై చేస్తే got the same value. Now write down. Your answer is lambda cube minus 6 lambda square trace of adjoint A plus 9 lambda minus 4 equal to 0 is the characteristic equation of A. Is the characteristic equation of the given matrix A. ఇప్పుడు మనం Cayley-Hamilton theorem అప్లై చేయాలి. దేని మీద? ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మీద అప్లై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ని ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నేను రాసి మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, నౌ ఐల్ రైట్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ హియర్. lambda cube minus 6 lambda square plus 9 lambda minus 4 equal to 0. Now apply the Cayley-Hamilton theorem. By applying Cayley-Hamilton theorem, okay, every square matrix has its own characteristic equation. ఇప్పుడు దీన్ని వెరిఫై చేయాలి అంటే I have to take this one as a cube minus 6a square plus 9a minus 4i. Take this one. You have to prove the given one is a null matrix. Then only Cayley-Hamilton theorem is verified. So, మనకు తెలిసినది దీన్ని ప్రూవ్ చేయాలి. ఏ ఒక్కటే నీకు తెలుసు,
A square తెలీదు, A cube తెలీదు. So first you need to calculate A square and A cube. A square equals to A into A. Write down your matrix. మీ matrix ఏమిటి? A equals to 2 minus 1 1 minus 1 2 minus 1 1 minus 1 2 into A. Again 2 minus 1 1 minus 1 2 minus 1 1 minus 1 2. మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తెలుసు, సో దాని ప్రకారం మీరు చేయండి. దిస్ ఈక్వల్స్ టు 2 into 2 plus minus 1 into minus 1 plus 1 1 into 1 ఫస్ట్ ఎంట్రీ. అలా మొత్తం అన్ని చేస్తే 2 into minus 1 minus 2 minus 2 1 into minus 1 minus 1 సెకండ్ రో అయ్యింది. ఇప్పుడు థర్డ్ 2 1s minus 1 into minus 1 1 into 2. సో నేను ఒక ఎంట్రీ చెప్పాను కదా ఆల్రెడీ, మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ +2 నుంచి నేర్చుకున్నారు. +2 ఏమిటి 10th క్లాస్నే నేర్చుకున్నారు. సో ఇక్కడ నుంచి చేయడం చాలా ఈజీ, అవునా? మీరు చేయండి, దీన్ని మ్యాట్రిక్స్ వేస్తాను. ఓకే, సెకండ్ రో. సో యువర్ మ్యాట్రిక్స్ ఈజ్ 6 minus 5 5 minus 5 6 minus 5 5 minus 5 6. Did you got the same? A square చేస్తాను, నేను అంతగా ఏం చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను? A square తెలిసింది, ఇప్పుడు A cube కావాలి. Take down A cube. What is your A cube? A square into A. ఆల్రెడీ A square నీకు వచ్చింది, అవునా? దీన్ని Aతో మల్టిప్లై చేయి. Write down your A square. 6 minus 5 5 minus 5 6 minus 5 5 minus 5 6. What is your A? 2 minus 1 1 minus 1 2 minus 1 1 minus 1 2. చేయండి, ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి. తీసుకో. A cube minus 6A square plus 9A minus 4I. This equals to, what is your A cube? 22 minus 21 21 minus 21 22 minus 21 21 minus 21 22 minus 6 into, write down your A square. A square ఎంత వచ్చింది? 6 minus 5 5 minus 5 6 minus 5 5 minus 5 6 plus 9A. What is your A matrix? 2 minus 1 1 minus 1 2 minus 1 1 minus 1 2 minus 4 into I. ఇక్కడ I అవన్నీ కూడా 3/3 matrices కదా. So we have to take an identity matrix of size 3/3. ఇప్పుడు సింప్లిఫై చేయండి, whether you got it is the null matrix or not. 22 minus 6 6 are 36 minus 36 plus 18 minus 4 ఎంత వచ్చింది? 0. You got 40 minus 40, so 0. అలా minus 21 plus 30 minus 9 10. Then you got 0. So finally you will got a null matrix O. Isn't it? So
A cube minus 6a square plus 9a minus 4i is equals to O, a null matrix. Clearly, Cayley-Hamilton theorem is verified. Clearly? Cayley-Hamilton theorem verified. సో నేను ఇక్కడ రాస్తున్నాను. ఈ రఫ్ పార్ట్ తీస్తున్నాను. Hence, Cayley-Hamilton theorem verified. So, first part of your problem is solved. What is your first part? We have to verify the given matrix satisfies the Cayley-Hamilton theorem. అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ అన్నది ఏదైతే ఈ మ్యాట్రిక్స్ తీసుకున్నామో ఈ మ్యాట్రిక్స్ this has its own characteristic equation. That means the characteristic equation of this matrix is a cube minus 6a square plus 9a minus 4i equal to O, a zero matrix అని చూపిస్తే సరిపోతుంది. దీనికోసం మీరు ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేశారు? You take a matrix, a given matrix, and calculated the characteristic equation. ఇదిగో మీ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇలా వచ్చింది. ఓకే, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రెగ్యులర్ ప్రాసెస్ మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఇదిగో డైరెక్ట్గా ఇక్కడ రాశాను. ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో Cayley-Hamilton థియరం అప్లై చేయడానికి ఏ క్యూబ్ వీ హ్యావ్ టు టేక్ ఏ క్యూబ్ మైనస్ అంటే లాంబ్డా బేస్లో ఏ పెట్టావు, దీన్ని వెరిఫై చేసావు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసి. యు గాట్ ఎ నల్ మ్యాట్రిక్స్. సో ఫస్ట్ పార్ట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలని చెప్పాను? obtain A inverse using Cayley-Hamilton theorem. Using Cayley-Hamilton theorem అంటే మీకు ఈక్వేషన్ ఎలా వచ్చింది? a cube minus 6a square plus 9a minus 4i equal to 0 మ్యాట్రిక్స్ అని వచ్చింది. దీన్ని ఉపయోగించుకుని A ఇన్వర్స్ కట్టు ఫస్ట్ బిట్. ఇదే ఈక్వేషన్ ఉపయోగించుకుని a పవర్ 4 కట్టు సెకండ్ బిట్. ఇవి ప్రూవ్ చేస్తే మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నోట్ డౌన్. మొదట నోట్ చేసుకున్నారు కదా, నేను ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చెప్తున్నాను. టు ఫైండ్ ఏ ఇన్వర్స్ కన్సిడర్ ఏ క్యూబ్ మైనస్ 6a స్క్వేర్ ప్లస్ 9a మైనస్ 4i ఈక్వల్ టు O. ఓకే, నేను ఫర్ ఆర్ పర్పస్ పద్దాక ఇదన్నీ తీయకర లేకుండా ఏ ఏమిటి, ఏ స్క్వేర్ ఏంటి, ఏ క్యూబ్ ఏంటి ఒక పక్కన రాస్తాను. ఓకేనా? చూడండి ఇక్కడ రాస్తున్నా, మనకి ఏమేమి క్యాలిక్యులేట్ చేసామన్నది ఇక్కడ రాస్తున్నా. ఏ మ్యాట్రిక్స్ ఏమిటి? టు ఫైండ్ ఏ ఇన్వర్స్ వీ హ్యావ్ టు టేక్ దిస్ వన్. నాకు కావాల్సింది ఏ ఇన్వర్స్. సో వాట్ ఐ హ్యావ్ టు టేక్? చూడండి ఏం చేస్తున్నాను. Can I write like this? Yes. Now throughout multiply with A inverse. On both sides. అప్పుడు నీకు ఏం ఎగ్జిస్ట్ అవుతుంది? 4ia inverse, a cube a inverse, 6a square a inverse plus 9a a inverse. This implies 4i into a inverse is a inverse. This equals to a square minus 6a plus what is a inverse? Identity matrix 9 into I. So what is the form for a inverse? We obtain 1/4 into a square minus 6a plus 9i. మనకు ఆల్రెడీ ఏ స్క్వేర్ ఏంటో తెలుసు, ఏమిటో తెలుసు, ఐ ఏమిటో తెలుసు. ఇదిగో ఇవన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఏ ఇన్వర్స్ సింప్లిఫై అవుతుంది. నౌ సబ్స్టిట్యూట్ ఇట్. ఏ స్క్వేర్ 6 minus 5 5 minus 5 6 minus 5 5 minus 5 6 minus 6 into a 2 minus 1 1 minus 1 2 minus 1
1 minus 1 2 plus 9 into 1 0 0 0 1 0 0 0 1. సింపుల్ క్యాలిక్యులేషన్. క్యాలిక్యులేట్ చేసి నాకు చెప్పండి ఎంత వచ్చిందో వాల్యూ. గట్ ఇట్. ఎస్, మీకు కూడా ఇదే వాల్యూ వచ్చిందా? 1/4 3/3 మ్యాట్రిక్స్ 1/4 into 3 1 minus 1 1 3 1 minus 1 1 3. So our A inverse is this one. Is it clear? ఎలా చేసాము మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా చూడండి. నీవు క్యాలిక్యులేట్ చేసిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకోండి, దాన్ని ఏ ఇన్వర్స్తో త్రూ అవుట్ మల్టిప్లై చేయండి, ఏ ఇన్వర్స్ ఫామ్ని రాయండి. ఆల్రెడీ మనం ఏ స్క్వేర్ అన్ని ఇచ్చిన మ్యాట్రిక్స్ నుంచి సింపుల్ మ్యాట్రిక్స్ నుంచి క్యాలిక్యులేట్ చేసాం కదా, మల్టిప్లికేషన్ నుంచి సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. వెరీ ఈజీ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ we move to ఫైండ్ అవుట్ a power 4. నోట్ చేసుకోండి అందరూ, నేను బోర్డ్ క్లియర్ చేస్తాను. నౌ ద లాస్ట్ బిట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. టు ఫైండ్ a power 4. టు ఫైండ్ a power 4 మనకి ఏం క్యాలిక్యులేట్ చేసాం దాన్ని ఫస్ట్ కన్సిడర్ చేయి. You have to take the characteristic equation of the square matrix A. What is your square matrix? నువ్వు ఏం క్యాలిక్యులేట్ చేసవచ్చు? నేను బోర్డు మీద ఇక్కడ రాసా. A cube minus 6a square plus 9a minus 4i equal to 0 matrix. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? a power 4. మన దగ్గర a క్యూబ్ వరకు ఉంది, అంటే ఎంత రైజ్ చేస్తే, పవర్ ఎంత రైజ్ చేస్తే నీకు a power 4 వస్తుంది? ఎస్, మల్టిప్లయింగ్ విత్ ఏ పవర్ 4 కావాలి, ఏ క్యూబ్ ఉంది, దీన్ని ఏతో చేస్తే సరిపోతుంది. సపోజ్ మిమ్మల్ని ఎగ్జామ్లో ఏ పవర్ 6 కట్టమన్నారు అనుకోండి, నీ దగ్గర ఉన్న ఎక్స్ప్రెషన్లో ఏ క్యూబ్ ఉంది, అప్పుడు నువ్వు ఎంత రైజ్ చేయాలి? యూ హ్యావ్ టు రైజ్ ఏ క్యూబ్ ఇంటూ ఏ క్యూబ్. ఓకే, సో నౌ సీ ఫర్ దిస్. ఫస్ట్ ఏ పవర్ 4కి చూద్దాం. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇందాక ఏ ఇన్వర్స్ కావాలంటే ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేసావు. ఇప్పుడు ఏ పవర్ 4 కావాలి, ఏ క్యూబ్ ఉంది, మల్టిప్లై విత్ చెప్పాలి ఏ స్క్వేరా, ఏ ఆర్ ఏ స్క్వేర్? ఏ. వెరీ గుడ్. ఏ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో వాట్ యు గాట్? a power 4 minus 6a cube plus 9a square minus 4i into a equal to 0 matrix. So what is your a power 4? 6a cube minus 9a square plus 4i into a is a. Okay, already you know a cube, a square, a. ఆల్రెడీ రాస్తారు, క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఏ క్యూబ్, ఏ స్క్వేర్, ఏ. సబ్స్టిట్యూట్ చేయండి, విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, నోట్ డౌన్. వాట్ ఈస్ ఏ క్యూబ్? అది అక్కడ థర్డ్ పాయింట్. 22 minus 21 21 minus 21 22 minus 22, sorry, minus 21 21 minus 21 22. A square line 6 minus 5 5. Next, minus 5 6 minus 5 5 minus 5 6. 4 into a 2 minus 1. మరి అంత తిరిగితే ఎందుకు, కొంచెం పెద్దగా రాద్దాం. 1 minus 1 2 minus 1 1 minus 1 2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 6తో దీన్ని మల్టిప్లై చేయండి, 9తో దీన్ని మల్టిప్లై చేయండి, 4తో దీన్ని మల్టిప్లై చేయండి. వచ్చిన దాన్ని సింప్లిఫై చేస్తే, got it? This is your a power 4 matrix. Okay, ఈ హామిల్టన్ మెథడ్, క్యాలే హామిల్టన్ మెథడ్ యొక్క బెనిఫిట్ ఏమిటంటే అండి,
వీ కెన్ చెక్ ద ఆన్సర్. మనం మాన్యువల్గా ఏని 4 times మల్టిప్లై చేసినా క్యాలిక్యులేటర్ యూస్ చేసినా మనకి ఈ ఆన్సర్ కరెక్టా కాదా ఈజీగా చెక్ చేసుకోగలుగుతాం. ఓకే, సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీరు పొరపాటున కూడా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మ్యాట్రిక్స్ కరెక్ట్గా నోట్ చేస్తున్నారో లేదో అన్నది చూసుకోవడమే మెయిన్ థింగ్. ఓకేనా? గుడ్. ఈజ్ ఇట్ క్లియర్ టు ఆల్? ఈ కాన్సెప్ట్ అందరికి అర్థమైందమ్మా? ఫస్ట్ ఏం చేసాము, ఇచ్చిన మ్యాట్రిక్స్లోని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసాం. లాంబ్డా ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసి జీరో మ్యాట్రిక్స్ వచ్చిందా లేదా చెక్ చేసాం. ఫస్ట్ పార్ట్ క్యాలే హ్యామిల్టన్ థియరం వెరిఫికేషన్ అయ్యింది. సెకండ్ పార్ట్ ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయడం. ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు we have to take the given characteristic equation of the square matrix A. ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏలో ఉన్నదాన్ని తీసుకుని ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేసాం. ఓకే, నెక్స్ట్ ఏ పవర్ 4 అన్నప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లో ఏ క్యూబ్ హైయెస్ట్ పవర్ 3 ఉంది కాబట్టి ఒక్కసారి రైస్ చేస్తే ఏ పవర్ 4 వస్తుంది. సో త్రూ అవుట్ మల్టిప్లై విత్ ఏ. ఆల్రెడీ ఏ స్క్వేర్, ఏ క్యూబ్ అండ్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఉన్నాయి కాబట్టి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే నీ ఆన్సర్ వచ్చేసింది. Is it clear? Now we will move to the application of Cayley-Hamilton theorem. Note down, I'll write down the next problem. State Cayley-Hamilton theorem. మిమ్మల్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతారన్న విధంగా మీకు చెప్తున్నాను. State Cayley-Hamilton theorem. Use it to express 2a power 5 minus 3a power 4 plus a square minus 4i as a linear polynomial in A where మన మ్యాట్రిక్స్ ఏంటో తెలియాలిగా, where A is equals to 3 1 minus 1 2. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చదివిన వెంటనే ఎలా చేయాలన్నది ఒక ఐడియా రావాలి. ఓకే, ఎలా చేయాలన్నది ఒక ఐడియా రావాలి. ఏమి ఇచ్చారు? స్టేట్ Cayley-Hamilton theorem. State Cayley-Hamilton theorem. Write down the statement of Cayley-Hamilton. Single line. Every square matrix has its own characteristic equation. 2 marks. అక్కడికే ఫుల్గా పడిపోయింది. నెక్స్ట్ యూజ్ ఇట్. ఈ Cayley-Hamilton theorem యూజ్ చేసి రైట్ డౌన్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇన్ లీనియర్ పాలినామియల్. ఈ ఎక్స్ప్రెషన్లో పవర్ ఏంటి? 5, హైయెస్ట్ పవర్ 5. 5లో ఉన్న దాన్ని ఏ అండ్ ఐలో కన్వర్ట్ చేయమంటున్నాడు. లీనియర్ పాలినామియల్ ఏ పవర్ అండ్ ఏ పవర్ 1 అండ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉండేటట్టు రాయమంటున్నారు. అవునా? సో ఫస్ట్ మనం ఏం చేయాలి? Cayley-Hamilton థియరం ఉపయోగించుకుని మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలి. ఫస్ట్ స్టెప్. అక్కడ నుంచి నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాలి. లీనియర్ పాలినామియల్లోకి కన్వర్ట్ చేయాలి. లీనియర్ పాలినామియల్లో కన్వర్ట్ చేయడం అంటే ఏ పవర్ 5లో ఉన్న దాన్ని నువ్వు ఏ అండ్ ఐలోకి తీసుకురావాలి. ఓకే, ఏ పవర్ 1 అని అంటే అది లీనియర్. సో ఇలా కన్వర్ట్ చేసుకురావాలి. చూడండి ఎలా చేద్దాము. గివెన్ మ్యాట్రిక్స్ A equals to 3 1 minus 1 2. Write down its characteristic equation. Characteristic equation of A is 0. What is its characteristic equation? 3 minus lambda 1 minus 1 2 minus lambda equal to 0. అంటే 3 minus lambda into 2 minus lambda minus into minus plus 1 equal to 0. This implies, simplify it. ఏమవుతుంది? 6 minus 5 lambda
plus lambda square plus 1 equal to 0. So finally what you got? Lambda square minus 5 lambda plus 7 equal to 0. Isn't it? Lambda square minus 5 lambda plus 7 equal to 0. By using Cayley-Hamilton theorem, ఏమవుద్ది? By using Cayley-Hamilton theorem, we have a square minus 5a plus 7 equal to O. A square minus 5a plus 7 equal to O. Now, this we got. Okay, na? But what we need, we have to take this polynomial. 2a power 5 minus 3a power 4 plus a square minus 4i ని తీసుకోవాలి. నాకు a square వాల్యూ ఏంటో దీని నుంచి రాయొచ్చు కదా. సో వాట్ ఈజ్ యువర్ a square వాల్యూ ఫ్రమ్ దిస్? 5a minus 7i. a square is 5a minus 7i. దీని నుంచి ఇక్కడ నీకు కావాల్సింది a square వచ్చింది. ఓకే, a power 4 కావాలి, a power 5 కావాలి. దీని నుంచి రాయొచ్చు కదా, రాయండి. We have ఇక్కడ రాసిన దాన్ని ఫస్ట్ ఇక్కడ రాస్తున్నా చూడండి. a square equals to 5a minus 7i. నెక్స్ట్ a క్యూబ్ ఏమవుతుంది? 5a స్క్వేర్ మైనస్ 7a. దీని నుంచి మల్టిప్లయింగ్ విత్ a. a పవర్ 4 5a క్యూబ్ మైనస్ 7a స్క్వేర్ పవర్ 4 ఉంది. ఇప్పుడు a పవర్ 5 5a పవర్ 4 మైనస్ 7a క్యూబ్ ఏం చేశారు? మల్టిప్లయింగ్ 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 విత్ a. ఆటోమేటికల్ యూ గాట్ a స్క్వేర్, a క్యూబ్, a పవర్ 4 అండ్ a పవర్ 5. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ అన్నిటిని ఇక్కడ నోట్ చేసి మనం ప్రూవ్ చేయాల్సిన ఈ పాలినామియల్ని, మ్యాట్రిక్స్ పాలినామియల్ తీసుకుని లీనియర్ ఫామ్లోకి రెడ్యూస్ చేస్తాను. ఓకే, ఫస్ట్ నోట్ డౌన్. One with a, we got a cube. Similarly, again a power 4, a power 5. Okay, note చేసుకున్నారా? నేను ఇప్పుడు బోర్డ్ క్లియర్ చేస్తున్నాను. Now see, మనం ఏ పాలినామియల్ అయితే లీనియర్గా మార్చాలో దాన్ని తీసుకున్నాం. ఇందులో వాట్ ఈజ్ a పవర్ 5? ఆల్రెడీ మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసిన అన్నిటిని కూడా 1 2 3 4 అని బోర్డు మీద ఇక్కడ రాశాను. దీన్ని వీటిని సపోర్ట్తోని మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ a పవర్ 5ని సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం పాలినామియల్ 4 3 పవర్స్లో 4 3 ఉండేటట్టు వచ్చేస్తుంది. 2 into use this one 5a పవర్ 4 minus 7a cube minus 3a power 4 plus a square minus 4i. సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది? 10a power 4 minus 14a cube minus 3a power 4 plus a square minus 4i. సింప్లిఫై చేయండి సేమ్ పవర్స్ని. 7a power 4 minus 14a cube plus a square minus 4i. ఇది లీనియర్ పాలినామియలా? చెక్ ఇట్. పవర్లో ఓన్లీ 1 ఉండాలి, ఉందా? లేదు. నెక్స్ట్ హైయెస్ట్ పవర్ 4, a పవర్ 4. నౌ టేక్ ది సపోర్ట్ ఆఫ్ 3.
ఇప్పుడు a పవర్ 4ని సబ్స్టిట్యూట్ చేయి. a పవర్ 4 వాల్యూ ఎంత వచ్చింది? 5a³ మైనస్ 7a². (35a³ 49a² minus here 14a³ plus a² minus 4i ఎంత వస్తుంది? (21a³ minus 48a² minus 4i. Again check it whether it is a linear polynomial or not. Still no, ఎందుకంటే పవర్లో 3 ఉంది, కావాల్సింది 1. సో టేక్ a³. ఇప్పుడు a³ సబ్స్టిట్యూట్ చేయి. a³ ఎంత? 5a² minus 7a minus 48a² minus 4i. సింప్లిఫై చేయండి. (5) 105a² minus 147a minus 48a² minus 4i. Further simplification ఎంత వచ్చింది? 57a² minus 147a minus 4i. Got it? But is it linear or not? Again check. 2 ఉంది, కావాల్సింది 1. సో సబ్స్టిట్యూట్ a². 57 into a² ఎంత ఇచ్చారు నీకు? 5a minus 7i minus 147a minus 4i. This equals to మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే you got 138a minus 403i. 285a మైనస్ సింప్లిఫై చేస్తే నీకు 138a minus 403i వస్తుంది. సో అగైన్ చెక్, పవర్ ఈస్ 1. సో విచ్ ఈస్ ఏ లీనియర్ పాలినామియల్ ఇన్ a? Is it clear to all? Is a linear polynomial in a. Hence proved. Hence proved our result. కేవలం క్యాలే హామిల్టన్ థియరం యూజ్ చేసుకుని ఇచ్చిన పాలినామియల్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద పాలినామియల్ ఎంత పవర్ ఉండని నువ్వు క్యాలిక్యులేట్ చేసిన వాటి రేజింగ్ పవర్స్ అంటే a² a³ a పవర్ 4 ఏదైతే నువ్వు క్యాలిక్యులేట్ చేసావో వాటిని ఒక దాంట్లో ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తూ నువ్వు సింప్లిఫై చేయొచ్చు. మేడం డైరెక్ట్గా ఇక్కడ a పవర్ 4 అన్నీ పెట్టుకుని చెయ్యకూడదా? చెయ్యొచ్చు, బట్ ఇట్ టేక్స్ లిటిల్ బిట్ టిపికల్. అది నీకు కొంచెం కాంప్లికేటెడ్గా అయ్యి వస్తుంది. అలా కాకుండా ఇలా స్టెప్స్ వైజ్ చేసుకుంటే చాలా ఈజీగా నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. జస్ట్ ఈ మల్టిప్లికేషన్లో ఒకటి జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్? నౌ నైస్. నేను మీకు ఒక మ్యాట్రిక్స్ ఇస్తాను. ఆ మ్యాట్రిక్స్ని క్యాలే హామిల్టన్ థియరం ప్రాసెస్ యూజ్ చేసి ఇన్వర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, a పవర్ 4 ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంత ప్రాబ్లం చేసి చూడండి. ఓకే, నౌ నోట్ డౌన్. మొదట ప్రాబ్లం నోట్ చేసుకోండి, నేను బోర్డ్ క్లియర్ చేస్తాను. నౌ నోట్ డౌన్ దిస్ homework problem. Verify Cayley Hamilton theorem and find the inverse of the matrix 1 0 3 2 1 minus 1 1 minus 1 1 and obtain a power 4. ఫస్ట్ ప్రాబ్లం మోడల్. ఇచ్చిన ప్రాబ్లంకి ఫస్ట్ హింట్స్ కూడా చెప్పినా చూడండి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయండి. రీప్లేస్ లాంబ్డా విత్ a. చెక్ ఇట్ వెదర్ గివెన్ ఈక్వేషన్ ఈస్ satisfying Cayley Hamilton or not. Then multiply with a inverse throughout the equation. You'll obtain a inverse. And then find out a power 4. Just ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్లోనే ఇక్కడ ఆల్రెడీ a³ అని వస్తుంది కదా, multiply with a. Then we get a power 4. Okay.
క్యాలిక్యులేట్ చేయండి. విల్ సీ ద ఆన్సర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.